నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే. నిన్న యూసుఫ్గఢ్లో సినీ కార్మికుల సన్మాన సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పాల్గొన్నారు. ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో భాగంగా ఎన్నికల కోడ్ అయితే అమల్లో ఉంది. మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎన్నికల కోడ్ని ఉల్లంఘించారా లేదా, ఏం చెప్తారు సార్? అంటే ఆయన కొన్ని వాగ్దానాలు చేస్తాడు అక్కడ. ఆ వాగ్దానాల్లో ప్రధానమైన వాగ్దానం ఏమిటంటే 3 ఎకరాలలో ఒక కార్పొరేట్ తరహా స్కూల్ని ప్రభుత్వ రంగంలో నిర్మాణం జరుపుతాము సినిమా కార్మికుల కోసం అని చెప్పాడు ఆయన. ఈ 3 ఎకరాల కోసం ఈ 3 ఎకరాలు ఎక్కడో చూడమని అధికారులకి పురమాయిస్తున్నాను అని కూడా చెప్పాడు ఆయన. అయితే ఇప్పుడు ఆల్రెడీ అన్నపూర్ణ 7 ఏకర్స్ స్థలాలు ఉన్నాయి అక్కడ ఖాళీగా. అక్కడ ఎక్కడైనా అకామిడేట్ చేస్తారేమో అనే ఒక సందేహం కూడా ప్రపంచానికి ఉంది. సరే, ఎక్కడైనా అకామిడేట్ చేయొచ్చు, కానీ అది ఎన్నికల కోడ్ అమలులో ఉండగా ఆయన హామీ ఇవ్వటం కోడ్ ఉల్లంఘన కిందకి వస్తుంది అనేది కన్ఫామ్గా చాలామంది మాట్లాడుకుంటున్నటువంటి విషయం. అలా ఎన్నికల కోడ్ అమలులో ఉండగా ఆయన అధికార హోదాని వినియోగించి ఓటర్లను ప్రలోభ పెట్టడానికి అలాంటి హామీలు ఇవ్వరాదు. అదొకటే ఇవ్వలేదు ఆయన, ఇంకా ఇచ్చాడు, ఇంకా చాలా మాట్లాడాడు. ఫ్యూచర్ సిటీ అని కట్టబోతున్నాము, దానిలో కొంతమందికి స్థలాలు ఇచ్చే అవకాశం ఉంది అని కూడా ఒక ఎర చూపించాడు. ఇది ఫిలిం పర్సనాలిటీస్కి స్టూడియోలు కట్టుకోవడానికి కూడా ఫ్యూచర్ సిటీలో అవకాశం కల్పిస్తామన్నాడు. అది కాకుండా కార్పొరేట్ శక్తులు గనక సినిమాలు తీయడానికి వస్తే ఇంటర్నేషనల్ లెవెల్లో హాలీవుడ్ ప్రొడక్షన్ హౌసెస్ ఎవరైనా సరే హైదరాబాద్ కేంద్రంగా స్టూడియోల నిర్మాణం జరుపుకోవడానికి ఇక్కడున్న బడా ప్రొడ్యూసర్లతో కలిసి కనుక ఏదైనా ప్రతిపాదనతో తన ముందుకు వస్తే వాళ్ళని అకామిడేట్ చేయడానికి నేను కృషి చేస్తాను, తద్వారా తెలుగు సినిమాని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్తాను, అంతర్జాతీయ హాలీవుడ్ సినిమాలను ఇక్కడికి తీసుకొస్తాను, ఇలా మాట్లాడాడు ఆయన. ఇవన్నీ హామీలే. అంటే చాలామందిని ప్రలోభ పెట్టడం. అంటే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని కనుక మీరు గెలిపిస్తే ఇన్ని అవకాశాలు ఉన్నాయి మీకు. నవీన్ కుమార్ యాదవ్ పోటీ చేస్తున్నాడు అక్కడ. ఆయన్ని గెలిపిస్తే నేను ఇస్తున్న హామీల గురించి మీరు మళ్ళీ నా దగ్గరకు వచ్చి ఏమన్నా గెలిపించాము, మీరు ఆ రోజు చాలా మాట్లాడారు, ఏమైంది అని అడగడానికి ఒక అవకాశం దొరుకుతుంది మీకు. ఒకవేళ ఓడిస్తే మీరే అవకాశం కోల్పోతారు. నేను చేయటానికి సిద్ధమే, కానీ అడిగే అవకాశం మీ దగ్గర పెట్టుకోవడానికి మీరు చేయాల్సిన బాధ్యత ఏంటి? మీ సినిమా ఫ్యామిలీకి సంబంధించిన ఓట్లన్నీ నాకు పడాలి. కార్మికుల నుంచి ప్రొడ్యూసర్ల దాకా అందరికీ గేలం వేసాడు ఆయన. ఏ ఒక్కరిని వదిలిపెట్టలే. జూబ్లీ హిల్స్ ఎన్నికల అంటే ఇప్పుడు అక్కడ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీకి జరుగుతున్నటువంటి బై ఎలక్షన్లో ఆ నియోజకవర్గం ప్రత్యేకత ఏంటంటే అక్కడ మెజారిటీ సినిమా కార్మికులు ఉన్నారు, సినిమా నిర్మాతలు ఉన్నారు, సినిమా హీరోలు ఉన్నారు. వీళ్ళందరితో పాటు అక్కడ ముస్లిం పాపులేషన్ కూడా గణనీయంగానే ఉంది. అందులో భాగంగా ఇప్పుడు ఆయన రేపు క్యాబినెట్ విస్తరణ అంటున్నాడు. ఆ క్యాబినెట్ విస్తరణలో అజారుద్దీన్కి బెర్త్ ఇస్తానంటున్నాడు. అవును, అజారుద్దీన్కి బెర్త్ ఇవ్వడం కూడా ఈ అజారుద్దీన్కి బెర్త్ ఇవ్వడం ద్వారా ముస్లిం ఓటర్లను ఆకట్టుకోవడం. వాళ్ళు గణనీయంగానే ఉన్నారు. అంటే సినిమా వాళ్ళకి తాయిలాలు ఇచ్చి ఒక ముస్లింని మంత్రి చేసి ఓటర్లను ప్రలోభ పెట్టడమే అవుతుంది కదా అనేది ప్రశ్న. సో ఖచ్చితంగా ఆయన ఎన్నికల నిబంధనావళిని, ఎలక్షన్ కోడ్ని ఉల్లంఘించినట్టుగానే భావించాల్సి ఉంటుంది. కాకపోతే దీన్ని జస్టిఫై చేసుకోవడానికి 100 ఆర్గ్యుమెంట్లు చెప్పచ్చు ఆయన. గతంలో ఇందిరాగాంధీ 75లో ఆవిడ మీద ఒక జడ్జిమెంట్ వచ్చింది అలహాబాద్ హైకోర్టు నుంచి. జగమోహన్ లాల్ సిన్హా అనేటువంటి జడ్జి గారు ఒక జడ్జిమెంట్ ఇచ్చాడు. ఆవిడ రాయ్బరేలీ నియోజకవర్గంలో ఎన్నికల అవినీతికి పాల్పడింది అని. ఏమిటి ఆవిడ పాల్పడిన అవినీతి? అక్కడ ఏవో కొన్ని ఇష్యూస్ ఉన్నాయి. ఆవిడ ఎన్నికల ప్రచారానికి వెళ్ళినప్పుడు ప్రజలు ఆవిడ దృష్టికి తీసుకొచ్చారు. మీరు చేయాల్సిన పని మీరు చేయండి, నేను చేయాల్సిన పని చేస్తాను మీకు అంది ఆవిడ. రాజనారాయణ గారు ఆ పాయింట్ మీద కోర్టుకు వెళ్ళాడు. కోర్టు ఆవిడ అధికారాన్ని ఉపయోగించి ప్రజలకు ఏదో చేస్తానని చెప్పి ప్రలోభ పెట్టింది అనడానికి ఇంతకంటే గొప్ప ఇవేమీ అక్కర్లేదు, ఎవిడెన్స్లు ఏమి అక్కర్లేదు, ఆవిడ ఎన్నిక చెల్లదు అని జడ్జిమెంట్ చెప్పింది అలహాబాద్ హైకోర్టు.
చెప్పిన తర్వాత అక్కడి నుంచి ఆవిడ సుప్రీంకోర్టుకు వెళ్ళింది. అక్కడ కృష్ణయ్యర్ గారు కూడా దాదాపుగా ఈవిడ ఎన్నిక చల్లసారని మాట చెప్పాడు. ఆ తర్వాత విస్తృత ధర్మాసనానికి వెళ్ళి ఏదో తిప్పలపడి మొత్తానికి ఆవిడ నిజానికి రిజైన్ చేయాలి. అప్పుడు రిజైన్ చేయాల్సిన పరిస్థితి నుంచి తప్పించుకుని పార్లమెంటు పదవీ కాలాన్ని 6 సంవత్సరాలకి పొడిగించి ఆ మేరకు రాజ్యాంగ సవరణ చేసి నానా గందరగోళం చేసింది ఆవిడ ఆ రోజుల్లో. ఈ చరిత్ర ఉంది మన ముందు. ఇప్పుడు ఈయన వచ్చేసి ఎలక్షన్ కోడ్ అమలులో ఉండగా నువ్వు చేసిన పనుల గురించి చెప్పుకో, చేయబోయే హామీలు ఇవ్వకు. కొత్త హామీలు ఇచ్చి ఓటర్ని ప్రలోభ పెట్టడం అనేది ఖచ్చితంగా నిబంధనలకు విరుద్ధము. కాబట్టి ఆ కార్యక్రమం స్పష్టంగా జరిగిపోయింది. ఆయన రెండూ చేశాడు. సినిమా కార్మికుల్ని సంతృప్తిపరిచే ప్రయత్నం చేశాడు. పైగా ఆ సభ ఎవరు ఏర్పాటు చేశారు? సినిమా కార్మికులు ఏర్పాటు చేశారు. సినిమా కార్మికులు ఈ మధ్యకాలంలో జరిగినటువంటి సమ్మె, ఆ సమ్మె సందర్భంగా నిర్మాతలు వాళ్ళతో చాలా దారుణంగా వ్యవహరించారు. కార్మికుల మీద ఎట్లా పడితే అట్లా మాట్లాడారు, విపరీతమైన వ్యాఖ్యలు చేశారు. కార్మికుల వైపు నుంచి కూడా సినిమా పరిశ్రమ మీద విపరీతమైన విమర్శలు నడిచినాయి. మీరు హీరోలకి 100 కోట్లు 200 కోట్లు రెమ్యూనరేషన్లు ఇస్తారు, మాకు 10% పెంచడానికి ఎందుకు ఏడుస్తున్నారు అని మాట్లాడారు వాళ్ళు. చివరికి ప్రభుత్వం ఇంటర్వ్యూన్ అయ్యి ఆ సమస్యని పరిష్కరించింది. కాబట్టి ముఖ్యమంత్రి గారిని పిలిచి కార్మికులు సత్కార కార్యక్రమం ఏర్పాటు చేసినట్టుగా ఒక కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ వాళ్ళే పూల్ చేసి జరిపించినట్టుగా అర్థమవుతోంది. అది ఆ సభ అక్కడ ఆర్గనైజ్ చేయడంలోనే ఒక మోటో ఉంది వాళ్ళకి. ఆ మోటివ్ చాలా స్పష్టంగా కనిపిస్తోంది. ఎన్నికల ప్రచార సభ అది. ఎన్నికల్లో ఫిలిం కమ్యూనిటీ మొత్తాన్ని తన కంట్రోల్లోకి తీసుకునేటువంటి ప్రయత్నం. ఆ ప్రయత్నం చేయటం ఖచ్చితంగా అధికారాన్ని వినియోగించి అధికారాన్ని దుర్వినియోగపరిచి జనాల్ని ప్రలోభపెట్టే కార్యక్రమమే ఇది. ఖచ్చితంగా ఎన్నికల కోడ్ని ఉల్లంఘించటమే. ఇది మాత్రమే కాదు, రేపు కేబినెట్ విస్తరణలో అజారుద్దీన్కి బెర్త్ ఇవ్వటం కూడా అందులో భాగమే. అలాగే సినిమా కార్మికులకి ఆయన ఇంకొక హామీ ఇచ్చాడు. ఈ నిర్మాతలు నా దగ్గరకు వస్తున్నారు, ఏది వాళ్ళ సినిమా టిక్కెట్ల హైక్ కోసం, ప్రీమియర్స్ కోసం వస్తున్నారు, నేను దాదాపు ఓకే చెప్తున్నాను. తద్వారా వాళ్ళు పొందేటువంటి లాభంలో కనీసం ఒక 20% కార్మికులకు ఇస్తే బాగుంటుంది అని వాళ్ళకి చెప్తున్నాను అని చెప్పాడు. అయితే ఇక్కడ ఇంకో చర్చ ఉంది. అసలు ఈ టిక్కెట్ల రేట్లు పెంచటము, ఈ ప్రీమియర్స్ని అలౌ చేయటమే తప్పు. ఆ విషయం ఆయనే ఫ్లోర్లో చెప్పాడు, అసెంబ్లీలో నిలబడి చెప్పాడు. అదే పెద్ద మనిషి. ఆయనేమో ఇప్పుడు అనుమతి ఇచ్చేస్తాను అంటున్నాడు. ఆయన హరిహర వీరమల్లుకు అనుమతి ఇచ్చినప్పుడే దాని మీద కాంట్రవర్సీ అయింది. హరిహర వీరమల్లుకి ఇచ్చాడు, ఓజీకి ఇచ్చాడు. ఆయన ఇచ్చేసి ఇప్పుడు ఇస్తాను కన్ఫర్మ్ చేసి అని చెప్తున్నాడు. అందులో 20% కార్మికులకు ఇస్తామంటే నేను ప్రీమియర్స్కి అనుమతి ఇస్తాను అంటున్నాడు. ఇప్పుడు కొత్తగా వాళ్ళకి అది పెద్ద ఇబ్బంది ఏం కాదు. 700 రూపాయల టికెట్, 700 పెట్టాలి అనుకున్న టికెట్ని 750 చేస్తారు. 750కి ఇన్ని సంతకం పెడతాడు. ఆ 50 రూపాయలు కార్మికులకు ఇస్తారు, 700 వీళ్ళు తీసుకుంటారు, క్లోజ్. లేదు 800 టికెట్ అయితే 850 పెడతారు, 1000 రూపాయల టికెట్ అయితే 1050 పెడతారు. కాబట్టి వాళ్ళకు వచ్చిన నష్టమేం లేదు దీనిలో. దీని ద్వారా నిర్మాతలకు నాకు వచ్చిన నష్టం ఎంత మాత్రమూ లేదు, లాభమే. కాబట్టి అలా వాళ్ళని అట్రాక్ట్ చేశాడు. మీరు ప్రీమియర్స్ వేసుకోవడానికి నేను పర్మిషన్ ఇస్తాను అని. ఇదొక దారుణం. అయితే ఇక్కడే ఒక విమర్శ ఉంది రేవంత్ రెడ్డి మీద. ఆ విమర్శ ఏంటంటే, ఒకవైపు వాళ్ళు ఎందుకు ఖర్చు పెట్టి తీస్తున్నారు, ఎందుకు 100 కోట్లు పెట్టి సినిమా తీస్తున్నారు? అది లోకల్ మార్కెట్ సినిమా కాదు, పాన్ ఇండియా మార్కెట్, హిందీ మార్కెట్ నుంచి డబ్బులు వస్తాయని చెప్పి మీరు ఖర్చు పెట్టి సినిమా తీస్తున్నారు. అంటే మీ డబ్బులకు ఒక గ్యారంటీ ఉంది. ఉన్నప్పుడు ఇక్కడ ఎందుకు ఇన్సెంటివ్ ఇవ్వాలి గవర్నమెంటు? లోకల్ మార్కెట్లో సినిమా తీస్తే మీకు ఏదైనా నష్టం వస్తే పోనీ ఇన్సెంటివ్ ఇచ్చారంటే అదొక గొడవ, అదొక దానిలో కొంత న్యాయబద్ధత ఉంది. మీరు మార్కెట్ గ్యారంటీ పెట్టుకుని కదా డబ్బులు ఖర్చు పెడుతోంది. 400 కోట్లు 1000 కోట్లు మీరు సినిమాల మీద పెడుతున్నారంటే మీకు ఒక మార్కెట్ గ్యారంటీ ఉంది. మీరు మార్కెట్ కోసం సినిమాలు తీస్తూ ప్రభుత్వం నుంచి ఈ రాయితీ పొందడం ఏమిటి అని ఒక విమర్శ ఉంది ఆల్రెడీ. ఇప్పుడు మళ్ళీ ఆ రాడార్లోకి రేవంత్ రెడ్డి వచ్చాడు. ఇలా నిన్న ఆయన ఆ సభలో మాట్లాడినటువంటి ప్రతి మాట కాంట్రవర్సీనే. ఎన్నికల కోడ్ ఉల్లంఘన,
నిర్మాతలకి అడ్డదిడ్డమైనటువంటి అధికారాలు అప్పచెప్పేశాడు, రకరకాల హామీలు ఇచ్చాడు. పైగా చిత్రపురి కాలనీలో అక్రమాలకు పాల్పడిన వాళ్ళని పక్కన పెట్టుకుని నిలబడి మాట్లాడాడు ఆయన. ఈ అమ్మిరాజు అండుకొని పక్కన నిలబెట్టుకుని మాట్లాడాడు. వాళ్ళు అక్కడ కమర్షియల్ కాంప్లెక్స్లు వేసి వ్యాపారం చేస్తున్నారు, అక్కడ పెండింగ్లో కార్మికుల అప్లికేషన్లు దాదాపు 1000 దాకా మురుగుతూ ఉన్నాయి, వాళ్ళెవరికీ న్యాయం జరగడం లేదు అక్కడ. ఈయన ఇప్పుడు ఇంకో కొత్త హామీ ఇచ్చాడు, ఫ్యూచర్ సిటీ అనే దానిలో అకామిడేట్ చేస్తాను అని. ఇలా రకరకాలుగా ఆయన ప్రలోభపెట్టి ఒక రకంగా కార్నర్ చేశాడు. మీరు ఇప్పుడు మాకు ఓట్లు లేకపోతే మీరు చాలా నష్టపోతారు, దృష్టిలో పెట్టుకోండి అని వార్నింగ్ ఇచ్చాడు. కాబట్టి నిన్నటి సభ మొత్తం రేవంత్ రెడ్డి గారు అనేక విధాలుగా అనేక తప్పులకి పాల్పడ్డాడు అనేది వాస్తవం. ఇప్పుడు నిన్నటి సభలో ఏంటంటే సినిమా శాఖ మంత్రులు రాలేదన్నట్టు కూడా మాట్లాడుతున్నారు. ఆయన కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చినట్టు కూడా చెప్తున్నారు. నాకు చెప్పకుండా ఏ రకంగా సభ పెడతారన్నట్టు కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారినట్టు కూడా మాటలు వస్తున్నాయి. అవును, అంటే ఈ ప్రీమియర్స్ అలాగే ఈ ప్రైస్ హైక్కు సంబంధించి కూడా ఆయన భిన్నాభిప్రాయంతో ఉన్నాడు. ఆయన ఇలాంటివి డెఫినెట్గా ఉండవు అన్న తర్వాత ఈయన పర్మిషన్ ఇచ్చాడు. అదొక విచిత్రం. అలాగే ఆంధ్రప్రదేశ్లో కూడా ఇలాంటి గందరగోళం ఒకటి జరిగింది. అంటే హోమ్ డిపార్ట్మెంట్ ఇక్కడ జరిగింది ఒక దారుణం. హోమ్ నుంచి తెచ్చుకోవడం ఏంటి వీళ్ళు జియో అన్నాడు ఆయన. హోమ్ డిపార్ట్మెంట్ నుంచి జియో తెచ్చుకోవడం ఏమిటి, దారుణం ఏమిటి అన్నాడు ఓజీ టైంలో. అసలు ఓజీ ప్రీమియర్స్ ఉండవేమో అనేటువంటి ఒక భయం కల్పించాడు ఆయన. కాబట్టి ఇప్పుడు మళ్ళీ ఇంకొకసారి తన ఉనికిని చాటుకునే ప్రయత్నం చేశాడు. దీని గురించి సార్ట్అవుట్ చేసుకునే ప్రయత్నం వాళ్ళు చేయాలి. కాంగ్రెస్ పార్టీ ఇంటర్నల్ గొడవ అది. గవర్నమెంట్లో ఇంటర్నల్గా ఆయన మంత్రులతో ఏం మాట్లాడుకుంటాడో చూడాలి. ఆయన మీద ఈ ఓవర్ రైడ్ చేస్తున్నాడు, అలాగే బుల్డోజ్ చేస్తున్నాడు అనే ఆరోపణలు ఉన్నాయి రేవంత్ రెడ్డి మీద. ఆయన కాంగ్రెస్ పార్టీని తిరిగి వైఎస్ రాజశేఖర రెడ్డి ఎలాగైతే ప్రాంతీయ పార్టీ స్థాయికి కుదించి తన కంట్రోల్లో పెట్టుకున్నాడు, అలా కంట్రోల్లో పెట్టుకోవడానికి ఏదో ప్రయత్నం చేస్తున్నాడు. అందులో భాగంగా అందరి హక్కుల్ని హరిస్తున్నాడు అనేటువంటి అభిప్రాయం కోమటిరెడ్డే కాదు చాలామందిలో ఉంది. కొంతమంది బయటపడుతున్నారు, మన జీవన్ రెడ్డి వెళ్ళి గట్టిగా అరిచొచ్చాడు కదా, అలా నెమ్మదిగా రకరకాలుగా బయటకు వస్తుంది. ఇది ఈ మంట ఉంది, ఆ మంట మండే అవకాశం కూడా ఉంది. దానికి కావలసిన పెట్రోల్ బయట నుంచి సరఫరా చేయడానికి అందరూ సిద్ధంగానే ఉన్నారు. తనకు చెప్పకుండా, తన పర్మిషన్ లేకుండా ముంబైలో ఉన్నప్పుడు ఏకంగా మీరు సభ పెట్టేస్తే ఎట్లా, అసలు సినిమా మంత్రిగా నేను ఉండి ఎందుకు అన్నట్టు మాట్లాడుతున్నట్టు. అలా అని రాజీనామా చేయమని చూద్దాం. రాజీనామా చేయాలి కదా నిరసనగా. అది చేసినప్పుడు కాన్ఫ్లిక్ట్ ఉంది అనే విషయం ప్రపంచానికి అర్థమవుతుంది. అప్పుడు సీఎం జవాబుదారీ అయి సమాధానం చెప్పడానికి ట్రై చేయాలి. ఇప్పుడు ఎవరిని బెదిరిస్తున్నాడు ఆయన? ఆ సభ ఆర్గనైజ్ చేసిన వాళ్ళని. ఆ సభ ఆర్గనైజ్ చేసిన వాళ్ళకి ఏం సంబంధం? ఆ సభని పెట్టమని వీళ్ళు ఇన్సిస్ట్ చేశారు కాబట్టి ఎన్నికల ప్రచార సభలో భాగంగా పెట్టారు. అది కాంగ్రెస్ పార్టీ అవసరం కోసం పెట్టిన సభ. అది దాన్ని డినై చేస్తే కాంగ్రెస్ పార్టీ ఇంటిగ్రిటీని దెబ్బకొట్టిన వాడిగా కోమటిరెడ్డిని కాంగ్రెస్ పార్టీ విత్ ఇన్ ఫ్రేమ్ కొడతాడు ఆయన రేవంత్ రెడ్డి. అందుకని ఆయన సీరియస్గా గొడవకు దిగడం, ఆ అష్యూరెన్స్ ఉంది రేవంత్ రెడ్డికి. అందుకని ఇదేమీ కాదు, ఊరికే తన ఉనికిని నిలబెట్టుకోవడానికి మాట్లాడాడు అంతే. అంతకు మించి ఆయన ఏ రకమైన పని చేయడు. ఏం చేసినా పార్టీ వ్యతిరేక కార్యక్రమం కింద మార్క్ అవుతుంది అక్కడ. నిన్న జరిగింది ముఖ్యమంత్రి సత్కార సభ కాదు, అది ఎన్నికల సభ. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.